Are you feeling jealous? No. నాకు పెళ్ళలేదు పోలేదు. Are you jealous? No. No ways. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు. Are you jealous? No. Are you jealous? No. Are you jealous? I'm jealous. నీతో నేను తప్ప ఇంకెవరు మాట్లాడినా నువ్వెవడరా? jealous. నిన్ను నేను తప్ప ఇంకెవరు చూసినా jealous. ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. మన ఇద్దరం రిలేషన్ లో ఉండి 1 year అయింది కదా, మన ఇంట్లో చెప్తాను పెళ్లి చేసుకుందామా? మాట్లాడదాంలే. పెళ్లి లేదు బొక్కలేదు, నేను చెప్పాను పెళ్లి చేసుకుంటానని. పెళ్లి లేదు బొక్కలేదు, నేను చెప్పాను పెళ్లి చేసుకుంటా. రారా రా. ఇప్పుడు చెప్పు. పెళ్లి లేదు బొక్కలేదు. కూర్చో. పెళ్లి లేదు బొక్కలేదు, నేను చెప్పాను పెళ్లి చేసుకుంటానని. అన్యాయం కదరా. పిచ్చా నీకు? లవ్ చేసావు, నన్ను పెళ్లి చేసుకోవా? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను ఆ పని చెయ్యలేను. నేను లవ్ చేశాను, నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాను. నేను ఎందుకు చెయ్యలేనని చెప్తున్నాను కదా. అంటే ఏంటి ఇప్పుడు? చెయ్యలేనంతే. నువ్వు నన్ను మోసం చేసావా? మరి నువ్వు చేసిందేంటి? కంగారెంతురా, చెప్తాను కదా. నేనేం చేశాను? బేబీ మన ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పేసినా ఓకే అన్నారు. మధ్యలో ఈడేడికెంచి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? నేను చెప్పాను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ మొహం నాకు ఎప్పుడు చూపించు. అసలు ఆడపిల్ల అంటే నువ్వా? ఏమైంది? ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా చేయి వదులు. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. చచ్చిపో అమ్మా. ఈ రోజు చచ్చిపోతావా, రేపు చచ్చిపోతావా, నీకు నాకు సంబంధం లేదు. గుడ్ బై. ఇప్పుడు అర్థమైందా నువ్వేం చేసావో? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. సారీ సిద్ధు. ఆడెవడా కాదు. ఆడేవాడు నేనే బాబు. నా ఫ్రెండ్ ఆడు. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. ప్లీజ్ రా, నువ్వు నాకు కావాలరా సిద్ధు. ప్లీజ్ రా సిద్ధు. అయినా ఏముంది వాళ్ళు? నువ్వు మావని మోసం చేసావు, నేను నిన్ను మోసం చేశా. వాడే చింపాంజీలా ఉన్నాడు. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. సార్ హల్వా రాజు గారు, మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మని పడతోపారు. నీ మొహం నాకు ఎప్పుడు చూపించుకో. ఓకే ఊరుకోవే, ఊరుకో. నీ మొహం నాకు ఎప్పుడు చూపించుకో. బ్రేకప్ అయ్యి 10 days అయింది. ఎందుకు నన్ను ఇంకా వేధిస్తున్నావు? ఈ రోజు నువ్వు మీట్ అవ్వకపోతే మన ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? నీకు దండం పెడతాను, నా లైఫ్ స్పాయిల్ చేయకు. వస్తాను. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నీ తల్లి కూడా ఒక ఆడదన్న విషయాన్ని మర్చిపోతున్నావు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలా వేధించడం తప్పురా. తప్పట్లేదమ్మా, నేను తన్ను వేధించట్లేదు, ప్రేమిస్తున్నా. ఇలా ప్రేమ తగలయ్యా. నా దగ్గర ఎలాంటి ఫొటోస్ లేవు, నువ్వెవడరా? కానీ బెదిరించా. వేరే దారి లేక ప్రేమించా, నీకంటే ఎక్కువగా. తనకు దూరం అయ్యే కొద్దీ ఇది భారం అవుతుంది. నువ్వు లేకపోతే నేను లేనట్టే, ఆ అమ్మాయి లేకపోతే నేనున్నా లేనట్టే. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇంతకు నువ్వు ఆడా మగ?
అబ్బా ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? కెన్ ఐ ఆ రోజు జరిగిన దానికి సారీ అజయ్. కొడితే స్టిక్కర్ అయిపోతావు. పర్లేదు. కాఫీ? సారీ, తీసుకొస్తాను. ఏంటి వెయిటింగ్? తీసుకో. ఇంకొక కప్పు కావాలా? వెళ్ళండి. షుగర్ కొంచెం తక్కువ అయింది. కొంచెం షుగర్ తీసుకురావయ్యా. తీసుకొస్తాను. ఇదేదో మద్రాస్ స్కెచ్ లా ఉంది. తినడానికి ఏమైనా తీసుకురావచ్చుగా. సరే, 2 minutes. ఫొటోస్ ఎక్కడ దాచావు? ఉంటేనే కదా. మరి బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు? దేని తల్లి, టోనీ గాడు ఇదంతా నా కోసమే చేసిండు. నిన్ను కలవడానికే గాని నీతో కలవడానికి కాదు. నా మనసులో ఉన్న నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే ఉండగలనా? అజయ్, ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు